వెల్కమ్ టు భారత్ టుడే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు గోదావరి నదిలో మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీరు విడుదల చేయలేదు. దీంతో నదిలో ఉన్న తక్కువ నీటి ప్రవాహంలో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ నీరు కాస్త బురదగా ఉన్నప్పటికీ పర్వదినం కాబట్టి భక్తులకు తిప్పలు తప్పడం లేదు. నదీ పరివాహక ప్రాంతం నుండి నీరున్న ప్రదేశానికి వెళ్లాలంటే కిలోమీటర్ దూరం భక్తులు నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఎర్రటి ఎండలో పిల్లాపాపలతో పుణ్యస్నానాలు చేయాలంటే భక్తులు కకలావికలమయ్యారు. దీంతో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కనీసం అధికారులు పాలకులు ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిండుకుండలా ఉన్న గోదావరి ఇప్పుడు ఎండిన గోదావరిని తలపిస్తోందని అంటున్నారు. కలుషిత నీటితో స్నానాలు చేస్తే రోగాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో తాగే నీరు కలుషితం, దేనికి తోడు స్నానం చేయాలంటే కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నమస్కారం. ముందుగా భక్తులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈసారి శివరాత్రి పండుగ ఎలా ఉందంటే మా గోదావరి కనిలో ఇలా ఉంది. చుక్క నీరు లేకుండా గోదావరి అనేది ఎండిపోయింది. మరి శివరాత్రి అంటే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలంటే పంపులు పెట్టేళ్ళు. పంపుల కింద స్నానాలు అంటే ఇంటికాడ చేస్తే అయిపోద్ది కదా. ఇంటికాడనే స్నానం చేసి నీళ్ళు తలుపుకుంటే అయిపోద్ది కదా. పంపులు ఎందుకు? నీళ్ళు వదిలిపెట్టాలి కదా. నీళ్ళు ఎక్కడ చుక్క నీళ్ళు లేవు. తలాపున పారుతుంది గోదావరి అని మల్లాది సదస్సు అప్పుడే వాడిండు. మరి ఏమైంది? నీళ్ళు లేవు, ఏం లేవు. ఇప్పుడు కూడా తెలంగాణ రాకముందు నీళ్ళు లేవు, తెలంగాణ వచ్చిన తర్వాత చుక్క నీళ్ళు లేవు. గతంలో ఏమైందో తెలుసు కదా. ఇక్కడ దాకా నీళ్ళు ఉండే మన గోదావరిలో నీళ్ళు కాలు పెడితే మునిపోయేంత నీళ్ళు ఉండే. ఇప్పుడు కాలు కాదు, కాలు మణిమ కూడా ఉంటుంది లోపల. అవి మంచి నీళ్ళు, అవి గోదావరి నీళ్ళ, బురద నీళ్ళు అవి. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ వాటర్ వచ్చి కలుస్తున్నాయో కూడా వాళ్ళకన్నా తెలుసా? ఇప్పుడు ఈ పండుగ రోజు ఈరోజు మునిగిన తర్వాత నెక్స్ట్ జరిగేది డాక్టర్లకు ఓపీ పెరుగుతుంది. స్కిన్ డాక్టర్ దగ్గర పోతారు, తెలియని రోగాలు వస్తాయి. ఇప్పటికే మంచిగా సౌకర్యం సరిగా లేక మాకు జాండీల్స్ అవుతున్న జనాలందరికీ నీళ్ళు ఉండేది. ఒక రేంజ్లో నీళ్ళు ఉంటాయి అనుకోండి. మేమందరం వస్తే కిలోమీటర్ దూరం నడుచుడు నీళ్ళ కోసం. ఏం సౌకర్యాలు కల్పించారు? అసలు ఒక్క సౌకర్యం కూడా లేదు ఇక్కడ. ఈ మొదటిసారి మహాశివరాత్రి రోజు మన గోదావరిలో సౌకర్యం లేని రోజు అంటే ఈసారే ఉన్నది మన సౌకర్యం. ఎందుకు పట్టించుకోలేదు? పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఇక్కడ, రాష్ట్ర స్థాయి లీడర్లు ఉన్నారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఏం పట్టించుకున్నారు? ఇక్కడ మంత్రపురంలో వాటర్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ధర్మపురంలో వాటర్ ఎలా ఉన్నాయి, గోదావరిలో వాటర్ ఎలా ఉన్నాయి, సుందిల బ్యారేజ్ దగ్గర వాటర్ ఎలా ఉన్నాయి. వాటర్ లేకుండా గంగా స్నానం అంటే ఇది గంగా స్నానం కాదు. మాకు మా మైండ్ సెట్ ఏంటంటే ఈరోజు గంగా స్నానం చేస్తే పరిశుద్ధమైతే మాకు ఆత్మ సంతృప్తి కోసం. నీళ్లు లేకుండా కూడా నీళ్లు ఉన్నాయనే అపోహతో వచ్చి ఇక్కడ స్నానం చేసుడు అవుతుంది. ఇది కూడా చేయకుండా మాకు ఈరోజు పండుగ జరిగినట్టు అనిపేది. అందుకని మేము ఇక్కడికి వచ్చడైంది. దయచేసి గోదావరి దగ్గర ఇక్కడ గోదావరి కన్నా ఉన్న శ్మశాన వాడిక కూడా ఇక్కడికి అందరూ అప్పుడు కూడా స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి దీని గురించి తక్షణ చర్యలు తీసుకొని భక్తులకు ఇబ్బంది కాకుండా ఉండాలని కోరుతున్నాం. వచ్చిన ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది స్నానం చేయడానికి. మురికి నీళ్ళలో స్నానం చేసినట్టు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్ ఉంటే కొంచెం పరిశుభ్రంగా ఉంటుంది. మురికి నీళ్ళలో స్నానం చేసినట్టు ఉంది, మంచి నీళ్ళలో స్నానం చేసినట్టు లేదు. వచ్చిన ప్రజలందరూ చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ ఫ్లోయింగ్ లేదు. ఎస్ఐ నుంచి వెళ్ళి ఎన్టీపీసీలో వచ్చిన వాటర్ ఇందులో పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ కాకుండా చూడడానికి నాయకులకు శివరాత్రి సందర్భంగా స్నానం చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ నీళ్లు లేవు, అన్ని మురుగు నీళ్లు. స్నానం చేద్దామంటే కూడా అలా ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది ఉన్నది. నీళ్ళన్ని మురుగులు ఉన్నాయి. బాటిళ్ళల్లో నీళ్ళు తీసుకుపోవాలనుకున్నా కూడా అందరూ ఆ నీళ్ళని చూసి భయపడతాను. ఇక్కడ నీళ్ళ ఫ్లోటింగ్ కూడా లేదు, ఏం లేదు. అక్కడ పంపుల కింద స్నానం చేద్దామన్నా కూడా గంగా స్నానం చేసిన ఫీలింగ్ లేదు. దీన్ని ఎవరు పట్టించుకునే రోజు లేదు.